తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ని అమెండ్ చేసి 29/3/2025లో దాన్ని చట్టం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ కేసుని వాడము, అసలు మేమేమి పెన్షనర్లకి ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఏ రకంగా కూడా ప్రవర్తించము, అది ఓన్లీ నిర్వచనాలు మార్చడం లేకపోతే డెఫినేషన్లు చెప్పటం వరకే, అంతే తప్ప వేరే ఏం కాదు అని పార్లమెంటులో ఆర్థిక మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా S30 కేసులో ఏదైతే ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ ఉందో ఆ కేసులో కోర్టు ధిక్కార కేసుని ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం అసలు కోర్టు ధిక్కార కేసు మా మీదకి రాదు, ఎందుకనంటే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్లు 1/6/1972 నుంచి మేము అమెండ్ చేసుకున్నాం కాబట్టి అందులో ఇంకొక అంశం కూడా ఉంది. కోర్టులు ఏవి కూడా ప్రభుత్వాన్ని అల్టిమేట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వమే, కోర్టు క్యాట్ల నుంచి ట్రిబ్యునల్స్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరు చేయటానికి లేదన్నారు. కాబట్టి మీరు ఈ కేసుని లేదు, మీరు విచారించే ఇది లేదు అని చెప్పటం, దాని తర్వాత జూలై నెలలో 22వ తారీఖు అది వాయిదా పడటం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో S30 పెన్షన్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ ఇన్ ఫైనాన్స్ బిల్ 2025ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. గతంలో యుద్ధ వాతావరణం ఏర్పడటానికి ముందు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని పెన్షన్ అసోసియేషన్లు, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ NCCPA, భారత్ పెన్షనర్స్ సమాజ్ వీళ్ళ ఆధ్వర్యంలో అన్ని పెన్షన్ అసోసియేషన్లతో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆందోళన కార్యక్రమాలు ఇమ్మీడియట్గా ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో చేయటం కరెక్ట్ కాదేమో, అయితే లీగల్ రెమెడీ ఎలా సాధించాలి అన్న విషయం ఖచ్చితంగా మనం కోఆర్డినేట్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకోవటం. ఆ నేపథ్యంలో NCCPA అంటే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్లో లిమిటెడ్గా అసలు లాయర్ని ఎవరిని పెట్టాలి, కేసు వెయ్యాలి అన్న అంశం మనం ఫైల్ చేసేసాం సుప్రీంకోర్టులో. కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ పెన్షనర్స్ కాకుండా సివిల్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, రక్షణ శాఖకి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు, ఇతర దాళ్లలో ఉన్న వాళ్ళు ఎలా దీన్ని ఫైల్ చేయాలి, ఎవరిని పెట్టాలి అన్న అంశంలో గతంలో సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్కి కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ గారు అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. ఆయన తరువాత వికాస్ సింగ్ అనే ఆయన ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని కేసు వాదించడానికి ఫీజు ఎంత తీసుకుంటారు, మార్గాలు ఏంటి, ఇటువంటివి డిస్కస్ చేసి వాళ్ళని ఒప్పించటానికి నిన్న జరిగిన ఈ NCCPA మీటింగులో ఒక కీలకమైన నిర్ణయం జరిగింది. దానికి అందరూ పెన్షన్ అసోసియేషన్లు కాకుండా కేవలం ఒక 3-4 ఉదాహరణకి SC పాండే అనే ఆయన, BSNL పెన్షన్ అసోసియేషన్లకు సంబంధించిన AK కౌశిక్, అలాగే దబేష్ అనే ఆయన, ఇలా 3 కమిటీ వేసి వీళ్ళు నేషనల్ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ అయినటువంటి శివగోపాల్ మిశ్రా గారితో కోఆర్డినేషన్తో వాళ్లతో 2 లాయర్లు కపిల్ సిబల్ గారు కానీ
వికాస్ సింగ్ కానీ ఈ ఇద్దరిలో ఎవరు అన్న అంశం వాళ్ళతో మాట్లాడిన తర్వాత 17/6/2025 లోపల ఫైనలైజ్ చేయటానికి, ఆ కేసు ఎలా వాదించాలి అన్న దాని మీద, లేకపోతే ఆర్థిక భారాన్ని ఎలా భరించాలి అన్న దాని మీద ఎన్సీసీపీఏలో ఇతర పెన్షన్ అసోసియేషన్లు ఆర్థికంగా ఆ ఖర్చుని అందరూ కలిసికట్టుగా భరించాలని, ఎవరి వాటా ఎంత, ఏం కథ, వాళ్ళ లాయర్ ఎంత అడుగుతారు అన్న అంశాలు ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్లో ఈ అంశాలు విస్తృతంగా చర్చించి ఫైనలైజ్ చేసుకోవటానికి నిర్ణయం జరిగింది. దీని తర్వాత ఇదే మీటింగ్లో నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివగోపాల్ గిస్రా గారు మాట్లాడుతూ 8వ వేతన సంఘం ఏర్పాటు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీద ప్రకటన రావటానికి ఇంకొక 15-20 రోజులు పట్టే అవకాశం ఉంది అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. లీగల్ పోరాటం ఒక పక్క చేస్తూనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ బిల్లులో ఉపసంహరించడానికి, బిల్లుని, పెన్షన్ యాక్ట్ని ఏదైతే సవరించాలో వ్యాలిడేషన్ యాక్ట్ని, దాన్ని విత్డ్రా చేయించడానికి తగిన ప్రెషర్ క్రియేట్ చేయాలి, అందుకోసం ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాలి అని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ముందుగా ఎక్కడ వీలైతే అక్కడ హ్యూమన్ చైన్స్ ఏర్పాటు చేయాలని, రెండో దశగా స్టేట్ లెవెల్లో కన్వెన్షన్స్ ఏర్పాటు చేయాలని, తర్వాత ఢిల్లీలో చలో ఢిల్లీ ప్రోగ్రాం మాస్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయాలని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అందరూ ఎంపీలను కలిసి వాళ్ళకి మెమరాండమ్స్ సబ్మిట్ చేయాలని, అలాగే రాష్ట్ర గవర్నర్లని వీళ్ళని కూడా కలవాలని, ఈ ప్రోగ్రాములు ఏ డేట్లలో చేయాలి అన్న అంశం మీద, తరువాత డేట్లు ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అన్న అంశం మీద కూడా ఎన్సీసీపీఏలో ఉన్న ఇతర పెన్షన్ అసోసియేషన్లతో మాట్లాడి తరువాత ఒక నిర్ణయం తీసుకోవాలని, ముందుగా లాయర్ ఎవరిని మనం ఆర్గ్యుమెంట్ చేయాలా అనే అంశం ఫైనలైజ్ చేసి ఆ అంశంతో పాటు ఆందోళన కార్యక్రమాలను కూడా చేపట్టాలి అనేది నిర్ణయించారు. మొత్తానికి S30 పెన్షన్ అసోసియేషన్ మొట్టమొదటగా ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ 2025 ఏదైతే 29/3/2025లో చట్టబద్ధమైందో దాన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇప్పుడు ఎన్సీసీపీఏ దీనికి మళ్ళీ ఫైల్ చేయాలని నిర్ణయించింది. కాబట్టి బీపీఎస్, భారత్ పెన్షనర్ సమాజ్ కూడా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందేమో, లేకపోతే వీళ్లలోనే కలుస్తుందా అన్న విషయం బయటికి రాకపోయినా S30 కేసులో ఆల్రెడీ పెన్షన్ సుప్రీంకోర్టులో ఫైనలైజ్ అయ్యి ఉంది కాబట్టి పెద్ద పెద్ద లాయర్లనే పెట్టే అవకాశాలు వీళ్ళు వెతుకుతున్నారు. కాబట్టి కేసులో అసలు న్యాయస్థానాల మాటకేం కాదు, ఫైనల్ డెసిషన్ మాదే అన్నది రాజ్యాంగబద్ధమేనా అన్న కీలకమైన అంశం ఇందులో డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, దాంట్లో ఇప్పటికే కొంతమంది అసలు ఎందుకు ఆర్థిక బిల్లు పాస్ అవుద్దా, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ 8th పే కమిషన్ కోసం ఎదురు చూడాలా, కానీ ఆ యాక్ట్ అమెండ్ చేయటం అంటే సాధ్యమవుతుందా, మనకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది లాంటి ఆర్గ్యుమెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇది మనకు డబ్బులు వస్తాయా డబ్బులు పోతాయా అన్న అంశం కాదు. పెన్షనర్లు హక్కుగా అడిగే, హక్కుగా వచ్చే అంశాన్ని తీసేసి ఇవ్వాలా లేదా మేము నిర్ణయిస్తాం మీకేంటి అని ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, రేపు నేను చాలాసార్లు చెప్తున్నాను, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఒకవేళ యాడ్ చేసిన ప్రభుత్వం, ఒకవేళ పే కమిషన్ మనకు అనుకూలంగానే, పెన్షనర్లకు అనుకూలంగా 1/1/2026 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చే అంశం పరిశీలించినా కూడా, పాజిటివ్ రికమెండేషన్ ఇచ్చినా కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే ఏం చేస్తాం? అదే ఇంతకుముందు అయితే రిజెక్ట్ చేసే అవకాశమే లేదు. సో చట్టబద్ధతని కోల్పోయాం, హక్కుని కోల్పోయాం అనే అంశం మనం గుర్తుపెట్టుకుని దానికోసం
రకరకాలైన పోరాటాలు చేసే క్రమంలో దానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మంచి నిర్ణయమే ఎన్సీసీపీఏ వాళ్ళు తీసుకున్నారని మనం అభినందించాలి. ధన్యవాదాలు.